20 ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే సార్. ఆ, కడుపులో ఏదైనా దెబ్బ తగిలితే మనకు వాపొచ్చి నొప్పి ఎట్లా ఉంటదో అట్లా కడుపులో నొప్పి ఉంటుండే సార్ చాలా సంవత్సరాల నుంచి. ఓకే. దీనికోసం నేను చాలా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగినా సార్. ఆ, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ తిరిగినాను హైదరాబాద్‌లో. ఆ, తిరిగినా కూడా నాకు ఎక్కడ కూడా దానికి సరైన రిలీఫ్ దొరకలేదు సార్. ఎక్కడ అంటే టెస్ట్‌లు చేస్తే నార్మల్ వస్తుంటది గానీ, ఇంక అది పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉండేది సార్ అది. ఆ, దాంతో నాకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఉండేది సార్. ఆ, వెయిట్ కూడా లాస్ అయినా చాలా. ఆ, సరైన నిద్ర కూడా ఉండకపోయేది. దానివల్ల నాకు చాలా చాలా డిస్టర్బెన్స్ సార్ నాకు లైఫ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఉమ్, ఎందుకంటే కడుపులో నొప్పి అంటే అదేదో పెద్ద ఓ 100 గంటల బరువెత్తిన మోసినట్టుగా ఉంటది సార్. ఎప్పుడుగా అంత ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటదనమాట. ఓకే. సో, దాన్ని మోస్తూనే ఇంక నేను ఇంక అది అలవాటయిపోయింది సార్. ఇక ప్రతి సంవత్సరాలుగా నాకు అలవాటయిపోయింది ఇక దాన్ని ఉమ్, మోయడం అనేది. ఉమ్, అలాగా సార్ ఇక అనుకోకుండా నాకిది మాకిక్కడ దగ్గర శ్రీలత మేడం ద్వారా నాకు తెలిసిన తర్వాత నేను దీన్ని వాడడం మొదలుపెట్టినా సార్ జనవరి ఓకే. నుంచి. ఉమ్, ఇప్పటికి 2 మంత్స్ అయితుంది నేను వాడబట్టి సార్. ఉమ్, ఇప్పుడు నాకు అంతకుముందు నేను ఏదైతే హాస్పిటల్ చుట్టూ తిరిగి మెడిసిన్ తీసుకొని ప్రతి నెల హాస్పిటల్ మంచి మంచి పెద్ద పెద్ద పేరు మోసిన డాక్టర్ల దగ్గరికెళ్ళి ఈ నెల ఎళ్తే ఈ నెల ఈ ఈ కోర్స్‌తో నాకు తగ్గిపోద్దేమో, ఆ వచ్చే నెల తగ్గిపోద్దేమో, ఈ టెస్ట్ చేపించుకుందామా, డాక్టర్ ఏ టెస్ట్ చూపిస్తారు, ఏ టెస్ట్ చేసుకోమంటారు, దానిలో ఏమొస్తది, వస్తే బాగుండు ఏదైనా ఈ టాబ్లెట్‌తో, ఆ టాబ్లెట్‌తో రిలీఫ్ అవుతదేమో అని చెప్పి ఆశతో వెళ్ళేవాడిని గానీ నిరాశతో మిగిలేది సార్ చివరికొస్తే. ఉమ్, అలా మనకిప్పుడు జనవరి నుంచి నేను ఎప్పుడైతే మన వీఆర్4 వోల్టైన్ వాళ్ళ వీఆర్4 వాడడం మొదలుపెట్టినానో, 1 మంత్ తర్వాత నాకు కొంచెం చాలా రిలీఫ్ అనిపించింది సార్. అంటే చాలా చేంజెస్ కనిపించినాయి. ఓకే. చాలా పాజిటివ్ చేంజెస్. ఎట్లా అంటే సార్ ఇంక నా పెయిన్ కూడా రిలీఫ్ అనిపించింది. డైజెషన్ కూడా మంచి ఇంప్రూవ్ అయింది. చక్కగా నిద్ర పడుతుంది సార్. నేను రోజు అసలు ట్రిప్టోమా టాబ్లెట్ వేసుకునేవాడిని. అంటే స్లీపింగ్ పిల్లు. అది అది ఓకే. వేసుకుంటే కూడా రోజుకి 3, 4 గంటలు నిద్ర పోయేది కాదు. అసలు అది ఎప్పుడు మళ్ళీ మెలుకువొస్తే అప్పుడు మళ్ళీ నిద్ర పట్టేది కాదు. రాత్రి 2 గంటలకి, 3 గంటలకి. ఉమ్, ఆ పరిస్థితి నుంచి సార్ ఇప్పుడు నేను పూర్తిగా బయటపడినా. రాత్రి ఒకవేళ మెలుకువైనా 3, 4 గంటలకి ఒకవేళ మళ్ళీ వెంటనే నిద్ర పడతది సార్. ఓకే. ఈ విధంగా మీరు 2 యాక్చువల్‌గా మంత్స్ ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టీచరా? ఇంతకుముందు టీచింగ్ ఫీల్డ్‌లో సార్. అవును సార్. ఓకే. సో, అదే పూర్తిగా విధంగా రిలీఫ్ అయ్యారు. ఆల్మోస్ట్ రిలీఫ్ సార్. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు దీనివల్ల నాకు. అట్ ద ఉమ్, సేమ్ టైమ్ నాకొక 8 మంత్స్ బ్యాక్ కొంచెం బీపీ కూడా హై అయింది సార్. ఆ, బీపీ హై అయితే నాకసలు యాక్చువల్లీ నాకసలు ఎందుకొచ్చిందో తెలీదు. ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. తర్వాత నేను పెద్దగా నాన్ వెజ్ కూడా తీసుకోను. ఉమ్, ఓవర్ వెయిట్ కూడా ఉండను. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ కూడా లేదు. ఉమ్, సో, అయినప్పటికి నాకెందుకొచ్చిందో తెలీదు సార్. ఒక 1 మంత్ చూసాను. కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. అడ్వైస్ చేశారు. ఉమ్, నేను కొంచెం వాకింగ్ చేయడము అది ఇది చేసినా కూడా అది ఇంకా తగ్గకపోయేది. 150, 160 అట్లా చూపించేది సార్ బీపీ. ఉమ్, దానికి మన ఎండీ గారు 1 మంత్ చూడమంటే చూసాను. లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకొని ఫుడ్‌లో వాకింగ్ చేసుకుంటూ చూడండి తగ్గుతదేమో చూద్దాం అనుకుంటే తగ్గలేదు సార్ అది. ఓకే. తర్వాత ఇక తప్పదు మీరు బీపీకి డైలీ టాబ్లెట్ తీసుకోవాల్సిందే. ఇంక కోర్స్ వాడాల్సిందే అన్నట్టుగా చెప్పినారనమాట. ఉమ్, దానికోసం నేను టెల్వాస్-40 బీటా అని ఒక టాబ్లెట్ కంటిన్యూ చేసినాను సార్ ఇంక. ఓకే. అది కంటిన్యూ చేస్తూ ఇంగా నాకైతే చాలా ఇబ్బందనిపిచ్చేది. ఎందుకంటే పెద్ద వయస్సేం గాదు. 60, 70 సంవత్సరాలు లేను. బీపీ ఇప్పుడొస్తే ఇంక జీవితాంతం టాబ్లెట్ వాడాలంటే కొంచెం ఎందుకో ఇబ్బందిగా అన్‌ఈజీగా అనిపిచ్చింది సార్. చాలా బాధపడ్డాను. ఉమ్, ఎందుకంటే అది ఇంకా బీపీ అంటే అది ఎన్నో మళ్ళీ రకరకాల సమస్యలకు కారణమైతది. చాలా పెద్ద సమస్యలకు కారణమైతది. ఇక మీకు తెలియనిదేముంది సార్ అందులో అందరికి తెలుసు. యెస్. యెస్. అవి యెస్ సార్. ఏ స్ట్రోక్ అయినా కారణం కావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కిడ్నీ యెస్. ఫెయిల్యూర్ యెస్. కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, చాలా బాధనిపిచ్చింది. అనుకోకుండా ఈ ఈ ఎప్పుడైతే వీఆర్4 నాకు తెలిసిందో దాన్ని వాడడం ద్వారా నాకు ఈ 2 రకాల సమస్యలకు రిలీఫ్ వచ్చింది సార్. ఇప్పుడు బీపీ నేను టాబ్లెట్ ఏసుకోవడం మానేసిన సార్. మార్చ్ వావ్! 1 నుంచి. ఓకే. ఒక నెల తర్వాత 40 ఎంజీ కాస్త 20 ఎంజీ అయింది. ఇప్పుడు మార్చ్ 1 తర్వాత ఇప్పుడు నేను 20 ఎంజీ కూడా ఏసుకోవడం మానేసాను. ఇప్పటికి 14 డేస్ అయితుంది ఇవాల్టికి కొంచెం సార్. మానిటర్ చేయండి సార్. మధు సార్. సార్ మీరు తొందరపడి బీపీకి టాబ్లెట్ వెంటనే మానకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను ఓకేనండి? చే యాహ్! సార్. నేను చేశాను. 3 టైమ్స్ చూసాను సార్. నార్మల్‌గానే వస్తుంది. 120 ఆ! అట్లా వస్తుంది. 120/80 వస్తుంది సార్ ఆల్‌మోస్ట్‌గా. దయచేసి నేను మీరు మళ్ళీ ఒక 6 మంత్స్ సార్ మానిటర్ పెట్టండి. నేను తప్పకుండా పెడుతున్నాను సార్. తప్పకుండా పెడతాను సార్. థాంక్ యూ సో మచ్ అండి. సో, సార్. రోజుకి ఎట్లా వాడారు మీరు? నేను ఫస్ట్ 3 డేస్ అయితే డైలీ 1 చొప్పున అంటే మార్నింగ్ ఒక 1, ఈవినింగ్ ఒక 1 తీసుకున్నాను. ఆ! ఫోర్త్ డే నుంచి డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ ఆ! తీసుకుంటూ
నేను ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 60 kg వెయిట్ ఉంటా సార్. డైలీ 5 చొప్పున తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మన క్యాప్సూల్. ఇప్పటికి 2 months అయింది సార్. 6th బాటిల్ కూడా అయిపోతుంది ఇవాళ. ఒక కిట్ పూర్తవుతుంది సార్ 2 నెలల్లో. ఇంకా నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా సార్. అప్ టు మినిమం 6 months అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా రిజల్ట్ అయితే బాగుంది, వచ్చింది, సాటిస్ఫైడ్. బట్ నేనైతే ఆపే ఆలోచన అయితే ఏం లేదు సార్. కంటిన్యూ చేస్తాను ఇది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే థ్యాంక్ యూ సో జీవితాంతం మచ్ మందులు అండి. వాడడం కంటే ఇది ది బెస్ట్ కదా సార్. ఇది ఇంకా న్యాచురల్ రెమెడీ కదా. సో Yes. అందుకోసమని నేనైతే Thank you. ఏమైతే అడ్వైజ్ చేస్తానంటే సార్, ఇది ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువుల పాటు ఉంచుకోవాల్సిన వస్తువు సార్. ఇది తప్పనిసరి నా ఆలోచన ప్రకారం అయితే. ఎందుకంటే ఉప్పు, పప్పు, నూనె ఉంటుంది ప్రతి ఇంట్లో. ప్రతి ఇంట్లో సెల్ఫ్ లో ఉండాల్సిన వస్తువు అయితే VR4 బాటిల్ సార్. ఇప్పుడైతే నేను చెప్పగలుగుతా బల్లగుద్ది. అది ఇంట్లో ఎవరికొకరికి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో ప్రతి మచ్. వాళ్ళు మాకు సమయం లేదు సార్. లేదా, సార్ ఓకే ఇంకా చాలా సార్. ఉన్నాయి. దయచేసి థ్యాంక్